సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి. సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 15న జరుపుకుంటారు. 1739 ఫిబ్రవరి 15న కర్ణాటకలోని చింతగిరి గ్రామంలో, ప్రస్తుతం గుత్తి ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఉంది, నాయక్ తండాలో భీమ్నాయక్ ధర్మని మాత దంపతులకు సేవాలాల్ జన్మించారు. మేరమ్మగా పిలువబడే జగదాంబ దేవి ప్రత్యక్షమై భీమ్నాయక్ను సేవాలాల్ను తమకు అప్పగించాలని కోరుతుంది. అయితే సేవాలాల్ తాను శాకాహారి ఉండగా అమ్మవారు మాంసాహారి కావడంతో జీవనం బలి చేయడానికి ఒప్పుకోనని తల్లిదండ్రులకు చెప్తారు. మేరమ్మ సేవాలాల్ను అనేక కష్టాలకు గురి చేస్తుంది. అయినా తన నిశ్చయాన్ని మార్చుకోలేదు. చివరకు తండాలను కష్టాలు పాలు చేస్తుంది. ఈ పరిస్థితి సేవాలాల్ వల్లనే జరిగిందని భావించిన తండావాసులు ఆయన తండా నుంచి బహిష్కరిస్తారు. అయితే ప్రజలు అమ్మవారికి బలి ఇవ్వకపోతే ఆమె శాంతించదని భావిస్తారు. మేకపోతులను బలి చేయాలని చివరికి నిర్ణయిస్తారు. కానీ అమాయక మూగజీవులను బలి చేయడాన్ని సహించలేక సేవాలాల్ తానే అమ్మవారికి బలవుతానని ప్రకటించి తన తలను ఖండించి అమ్మవారి ముందుతారు. సేవాలాల్ నిజమైన భక్తుడని సమాజానికి సేవ జగదాంబ ఆశీర్వదించి ఆయనను మార్గదర్శకుడిగా నియమిస్తారు. సేవాలాల్ మహారాజ్ బోధనలు ఆదిశక్తి జగదాంబ మాతను మార్గదర్శకురాలు స్వీకరించిన సేవాలాల్ బంజారా సేవలో నిమగ్నమయ్యారు. సమస్త జీవకోటికి తల్లిగా భావించిన భవానీ అమ్మవారిని పూజించాలని బంజారాలకు బోధించారు. సేవాలాల్ మహారాజు హింసను పాపంగా, మత్తు మరియు ధూమపానాన్ని శాపంగా పేర్కొన్నారు. ఆయన బంజారా జాతికే కాకుండా ఇతర కులాలకు కూడా ఆదర్శపురుషుడయ్యారు. బంజారా సమాజానికి మార్గదర్శకుడయ్యారు. అందుకే ప్రభుత్వం ప్రత్యేకంగా సెలవు దినంగా స్పెషల్ లీవ్గా ప్రకటించింది.